కమ్మలు కానివారయ్యారు, కాపులు కనిపించకుండా పోయారు, కురుబలు కనచూపు మేరలో లేరు, మైనారిటీలు మస్కబారిపోయారు. మొత్తంగా పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారిని పక్కకు తోసేశారు. ఇన్ని రోజులు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జెండను వీడని వారు పక్కన పెట్టేసి ఇంకెవరికో రాష్ట్ర కమిటీలోకి రెడ్ కార్పెట్ పరిచారు. టీడీపీ అధిష్టానం ఇదంతా తెలిసి చేసిందా, లేక వారిని లెక్కలోకి కూడా తీసుకోలేదా? పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో మూల స్తంభాలకు ఎందుకు మొండి చేయి చూపారు? దీనిపై ఆ జిల్లా నాయకులు ఏమంటున్నారు? ఈ పార్టీ ఏందో, ఈ కమిటీ ఏందో, పైవోళ్ల నిర్ణయాలేందో అర్థమే కావడం లేదు సామి. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల నోటి నుంచి నిర్వేదంగా వస్తున్నాయి ఇలాంటి మాటలు. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా నిలబడిన అనంతపురం జిల్లాలోనే నేతల్లో ఈ నిరుత్సాహానికి బలమైన కారణం ఉంది. కొన్ని రోజులుగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా మంది కీలక నాయకులు, పార్టీకి హార్డ్ కోర్గా పనిచేసే క్యాడర్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా బలంగా నిలబడింది అనంతపురం జిల్లా క్యాడరే. ఇక్కడి క్యాడర్ నాయకుడు ఎవరన్నది చూడరు. కేవలం పసుపు జెండా, సైకిల్ గుర్తు మాత్రమే చూస్తారు. దానికోసం ఎంత దూరమైనా వెళతారు, ఏమైనా చేస్తారు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరిస్తారు. దాదాపు 4.5 దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నది ఇదే. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు చూసి ఉండొచ్చు, కానీ గత 10 ఏళ్లలో ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం వేరు. ఇలాంటి సమయంలో కూడా అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు బలంగా నిలబడ్డాయి. దెబ్బలు తిన్నారు, కేసులు, అవమానాలు ఎదుర్కొన్నారు, చివరకు జైళ్లకు కూడా వెళ్లారు. ఇంత చేస్తే పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కష్టపడ్డ వారికి దక్కుతున్నది అవమానాలే. గత సార్వత్రిక ఎన్నికల్లోనే చాలా మంది నాయకులకు అధిష్టానం టికెట్ల విషయంలో మొండి చేయి చూపించింది. పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారిని, అందున కష్టకాలంలో వైసీపీని ఎదుర్కొని నిలబడ్డ వారిని పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఈరన్న, ఇటీవల మరణించిన హనుమంతరాయ చౌదరితో పాటు పరిటాల శ్రీరామ్ వంటి వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఇది నాయకులను అసంతృప్తికి గురిచేసిన అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల విషయంలో చాలా మంది సీనియర్లకు, ప్రత్యేకించి కొన్ని కులాల వారికి తీరని అన్యాయం జరిగింది. అప్పుడు కూడా నాయకులంతా మౌనంగా భరించారు. అయితే ఇటీవల ప్రకటించిన రాష్ట్ర, జాతీయ కమిటీల్లో కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యం చేయడంతో సీనియర్లు మొదలుకొని కింది స్థాయి నాయకుల దాకా అంతా రగిలిపోతున్నారు. చాలా మంది నాయకులు ఆ జాబితా చూశాక షాక్కి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డందుకు ప్రతిఫలం ఇదేనా అంటూ నిట్టూరుస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొన్ని కులాలు సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. కానీ వారికి అటు నామినేటెడ్ పదవుల విషయంలో న్యాయం చేయలేదు. ఇప్పుడు పార్టీ పదవులు కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి అత్యంత బలంగా ఉన్న కమ్మ, బలిజ సామాజిక వర్గాల నేతలకు కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ కాలం నుంచి కమ్మ కులస్తులు టీడీపీ వైపు గట్టిగా నిలబడ్డారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో బలిజ సామాజిక వర్గం కూడా టీడీపీ వెంట నడుస్తుంది. గతంలో బలిజలు కాస్త అటు ఇటు ఉన్నా గత ఎన్నికల్లో మాత్రం వన్ సైడ్ గా టీడీపీ వైపు నిలబడ్డారు. సంఖ్యాపరంగా కూడా 5-6 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. గత 5 ఏళ్లలో ఈ 2 సామాజిక వర్గాల నాయకులపై కక్ష కట్టి మరీ ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పెట్టారు. ఈ వర్గాల నాయకులు అనేక కేసులు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక ఉంటుందా లేదా అన్న పరిస్థితుల్లో చాలా మంది నాయకులు ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పనిచేశారు. ముఖ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో అనంతపురం జిల్లాలో జరిగిన పోరాటాలు అన్ని ఇన్ని కావు. పార్టీ కోసం ఇంత కష్టపడితే అధికారంలోకి వచ్చాక ఎలాంటి న్యాయం జరగలేదు. కమ్మలకైతే కనీసం ఎమ్మెల్యే, మంత్రి పదవులైనా దక్కాయి. బలిజలకు ఇది కూడా లేదు. అధికారంతో సంబంధం లేకుండా కేవలం గుర్తింపు మాత్రమే ఇచ్చే పార్టీ పదవుల విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి కుటుంబాలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. పాత కమిటీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడికి ఈసారి ఎలాంటి పదవి ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూనే చనిపోయారు. ఆయన కుమారుడు మారుతి చౌదరి పార్టీలో కీలకంగా ఉన్న ఆయన్ని కూడా విస్మరించారు.
అనంతపురం మాజీ మేయర్ స్వరూపకు కూడా ఈసారి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఆమె జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. సింగనమలకి చెందిన ఆలం నర్సనాయుడు పరిస్థితి అయితే ఇంకా దారుణం. రిజర్వ్డ్ నియోజకవర్గమైన చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనకు పార్టీ పదవి లేకుండా చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన గడ్డం సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బుగ్గయ్య చౌదరి, కంబదూరు రామ్మోహన్ చౌదరి, కేసీ హరి, అనంతపురానికి చెందిన నటేష్ చౌదరి వంటి వారిని సైతం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర కమిటీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి పదవి దక్కింది ఒక్క పరిటాల శ్రీరామ్కే. కానీ గతంలో అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన్ని కాస్త తగ్గిస్తూ కార్యనిర్వాహక కార్యదర్శి పదవిచ్చారు. ధర్మవరంలో సీటు త్యాగం చేసి 5 ఏళ్లు ఎన్నో కష్ట నష్టాలు భరించి 2 ఏళ్లుగా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకున్నా బలమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఆయనకు దక్కిన ఫలితం ఇదే. కమ్మ సామాజిక వర్గం పరిస్థితే ఇలా ఉంటే బలిజ సామాజిక వర్గం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళి, రాయల్ మురళి గతంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. కానీ వారికి కూడా కమిటీలో చోటివ్వలేదు. బలిజల్లో గాజుల అద్దెన్నకు మినహాయిస్తే మిగిలిన ఎవరికీ న్యాయం చేయలేదు. ఆ వర్గం నుంచి కొండవీటి భావనకు మాత్రమే పదవి దక్కింది. ఇక జిల్లాలో అన్ని నియోజకవర్గాలను బలంగా ప్రభావితం చేసే కురుబులకు అనంతపురం నుంచి స్థానమే దక్కలేదు. బెస్తా, కుమ్మరి, ఎస్సీ, ఎస్టీలో ఏ ఒక్కరికి పదవులు రాలేదు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా ఆయనకు పదవి లేదు. ముస్లిం మైనారిటీల నుంచి జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించలేదు. గతంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న గౌస్ మొయిద్దీన్కు ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంతమందిని పక్కన పెట్టారంటే ఎవరికైనా బాధ, ఆవేదన ఉండడం సహజం. పైగా ఇప్పుడు పదవులు ఇచ్చిన వారంతా ఎవరిని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించింది తామైతే ఫోటోలకు ఫోజులిచ్చే వారికి, అప్పుడప్పుడు కనిపించే వారికి మాత్రమే పదవులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో ఎవరిని కదిపినా దేని గురించే మాట్లాడుతున్నారు. పార్టీ కోసం పడిన కష్టాన్ని చూడలేదు సరే, సామాజిక సమీకరణాలు ఎట్టిపోయాయంటున్నారు. అది కూడా పక్కన పెట్టిన సీనియర్ల పరిస్థితి ఏంటంటే ప్రశ్నిస్తున్నారు. అసలు అధిష్టానం ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తమను దూరం పెట్టిందో, వాళ్లకు పదవులు ఇచ్చిందో అర్థం కావడం లేదని అంటున్నారు. ఏదేమైనా ఇన్నేళ్ల పార్టీ చరిత్రలో పదవుల ఎంపికపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఇటు సీనియర్లలో అటు కులపరంగా ఎప్పుడూ రాలేదని చెప్తున్నారు.